నమస్కారం. ఈరోజు మన చర్చకు స్వాగతం. మన ముందు ఎసెన్షియల్ లెక్సికాన్ అనే ఒక ఆసక్తికరమైన మూలముంది. అవును, ఇందులో ఐ అక్షరంతో మొదలయ్యే కొన్ని పదాలున్నాయి. అయితే ఇది కేవలం ఒక పదాల జాబితా కాదు కదా. మనం ఈరోజు ఒక రకమైన ఆలోచన ప్రయాణాన్ని చూద్దాం. సరిగ్గా చెప్పారు. అంటే ఒక ఆలోచన ఎలా పుడుతుంది, అది ఇతరులను ఎలా ప్రభావితం చేస్తుంది. అవును, చివరికి అది ఒక గొప్ప ఆవిష్కరణకు దారితీస్తుందా లేక ఒక వైఫల్యానికి దారితీస్తుందా, ఈ పదాల ద్వారా చూద్దాం. ఖచ్చితంగా. ఇది కేవలం నిర్వచనాలు తెలుసుకోవడం కాదు, వాటి మధ్య ఉన్న సంబంధాలను చూడటం ముఖ్యం. అంటే అవి కలిసి ఒక కథను ఎలా చెబుతాయో చూడాలి. సరే, అయితే ఆ కథను ప్రారంభిద్దాం. ఒక ఆలోచనా ప్రయాణంలో మొదటి అడుగు ఏంటి? బహుశా ఇతరులపై ప్రభావం చూపించడం. మన జాబితాలో ఇన్ఫ్లుయెన్స్ అనే పదముంది. అవును, ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావం. ఇది చాలా పెద్ద పదం, ఒక గొడుగులాంటిది. గొడుగులాంటిదా? అవును. ఉదాహరణకు, ఒక మంచి పుస్తకం మన ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తోంది. అది సానుకూలం కావొచ్చు, ప్రతికూలం కూడా కావొచ్చు. ఓకే. కానీ మన దగ్గర ఇండ్యూస్ అనే ఇంకో పదం కూడా ఉంది. దీని అర్థం ఇంకాస్త నిర్దిష్టంగా ఉంటుంది. ఒప్పించడం లేదా ఒక నిర్దిష్ట చర్యకు ప్రేరేపించడమన్నమాట. ఒక్క నిమిషం, నాకిక్కడ ఒక సందేహం. ఆచరణలో ఇన్ఫ్లుయెన్స్ మరియు ఇండ్యూస్ మధ్య తేడా, అది నిజంగా అంత ముఖ్యమా? చాలాసార్లు మనం వాటిని ఒకే అర్థంలో వాడతాం కదా. ఇది చాలా మంచి ప్రశ్న. తేడా సూక్ష్మంగా ఉన్నా చాలా ముఖ్యం. ఉదాహరణకు, మీ స్నేహితుడు ఒక సినిమా గురించి గొప్పగా చెబితే అది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. అంటే నేనా సినిమా చూడాలనుకోవచ్చు. సరిగ్గా. కానీ అదే సినిమా టికెట్లపై ఈరోజే కొంటే 50% తగ్గింపు అని ఆఫర్ ఉందనుకోండి, అది మిమ్మల్ని వెంటనే టికెట్ కొనడానికి ఇండ్యూస్ చేస్తుంది. ఓహో, ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఇన్ఫ్లుయెన్స్ ఒక అభిప్రాయాన్ని మారుస్తుంది, ఇండ్యూస్ ఒక తక్షణ చర్యకు పురికొల్పుతుంది. అవును. అయితే ఈ ప్రభావం ఎప్పుడూ మంచిగానే ఉండదు కదా. మన జాబితాలో కొన్ని ప్రమాదకరమైన పదాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇన్స్టిగేట్. ఖచ్చితంగా. ఇన్స్టిగేట్ అంటే రెచ్చగొట్టడం. ఇది నిప్పును రాజేయడం లాంటిది. అంటే ఉద్దేశపూర్వకంగా చేసే పనా? అవును, ఉద్దేశపూర్వకంగా చేసే పని. ఉదాహరణకు, సోషల్ మీడియాలో ఒక తప్పుడు ఫోటోను పోస్ట్ చేసి ఇరు వర్గాల మధ్య గొడవను రెచ్చగొట్టడం. దీనికంటే ఒక అడుగు ముందుకేసి చూస్తే ఇన్ఫ్లేమ్ అనే పదముంది. ఇన్ఫ్లేమ్? ఇది ప్రత్యేకంగా భావోద్వేగాలను, ముఖ్యంగా కోపాన్ని ప్రజ్వలింపజేయడం. ఒక చిన్న పుకారు ఒక సమాజంలో భయాందోళనలను రేకెట్టించగలదు. ఇట్ కెన్ ఇన్ఫ్లేమ్ ప్యాషన్స్. అంటే ఇండ్యూస్ దగ్గర మొదలై ఇన్స్టిగేట్ చేయడం, చివరికి ఇన్ఫ్లేమ్ చేయడం వరకు తీవ్రత పెరుగుతూ వెళుతోంది. అవును. ఈ గొలుసుకట్టు చర్యల వల్ల కొన్నిసార్లు ఒక ఫలితం రావడం ఖాయమవుతుందా? మన జాబితాలో ఐనెవిటబుల్ అనే పదం కూడా ఉంది. సరిగ్గా అదే పాయింట్. ఐనెవిటబుల్ అంటే జరగడం ఖాయం. ఒక సమాజంలో నిరంతరం పుకార్లను రెచ్చగొడుతూ ప్రజల భావోద్వేగాలను రగిలిస్తూ ఉంటే ఏదో ఒకరోజు ఘర్షణ జరగడం అనివార్యం. అవును, ఇనెవిటబుల్. చూడండి, ఈ 5 పదాలు ఇన్ఫ్లుయెన్స్, ఇండ్యూస్, ఇన్స్టిగేట్, ఇన్ఫ్లేమ్, ఇనెవిటబుల్. ఇవి ఒక ఆలోచన ఎలా వ్యాప్తిస్తుందో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒక చిన్న కథలా చెబుతున్నాయి. నిజమే. అయితే ఈ ఆలోచనను వ్యాప్తి చేసే వ్యక్తి లేదా దాన్ని స్వీకరించే వ్యక్తి, వాళ్ల లక్షణాలు కూడా ముఖ్యం కదా. మన ప్రయాణంలో తదుపరి మలుపు ఇదేనేమో. అవును, వ్యక్తిగత లక్షణాలు చాలా కీలకం. మన జాబితాలో ఇండోలెంట్ అనే పదం ఉంది. ఇండోలెంట్ అంటే సోమరితనం. అవును, సోమరితనం. మూలంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒక ప్రతిభావంతుడైన శాస్త్రవేత్త ఒక పెద్ద ఆవిష్కరణకు చాలా దగ్గరగా వచ్చాడు. కాని అతని సోమరితనం వల్ల ఆ చివరి ప్రయోగాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు. అయ్యో. చివరికి ఆ ఘనత వేరేవారికి దక్కింది. ఇది ఆలోచనకు అతిపెద్ద శత్రువు. దీనికి పూర్తి వ్యతిరేకమైన పదం కూడా మన దగ్గరుంది కదా, ఇంజీనియస్. అంటే అద్భుతమైన తెలివితేటలు. అవును, ఇంజీనియస్ అంటే కేవలం తెలివి కాదు, ఊహించని కోణం నుండి ఆలోచించడం. మూలంలో మరొక ఉదాహరణ ఉంది. ఒక సంక్లిష్టమైన ఇంజనీరింగ్ సమస్యను పరిష్కరించడానికి ఒక బృందం నెలల తరబడి కష్టపడింది. చివరికి ఒక ఇంజనీర్ పాతకాలపు గడియారం మెకానిజం నుండి స్ఫూర్తి పొంది ఒక అద్భుతమైన ఇంజీనియస్ పరిష్కారాన్ని కనుగొన్నాడు. వావ్!
సోమరితనం ఆపుతుంటే ఈ రకమైన సృజనాత్మకత ముందుకు నడిపిస్తుంది. ఈ తెలివితేటలు అంటే ఇవి నేర్చుకున్నవా లేక పుట్టుకతో వచ్చినవా? ఎందుకంటే మన జాబితాలో ఇన్నేట్ అనే పదం కూడా ఉంది. ఇన్నేట్ అంటే సహజమైనది, పుట్టుకతో వచ్చింది. ఉదాహరణకు కొందరికి పుట్టుకతోనే సంగీత ప్రతిభ ఉంటుంది. ఇనేట్ మ్యూజికల్ టాలెంట్. అదొక స్టార్టింగ్ పాయింట్ లాంటిది. అవును. అయితే ఒక ఇంజీనియస్ పరిష్కారం అనేది పుట్టుకతో వచ్చిన ప్రతిభ మరియు కఠోర శ్రమల కలయిక కావచ్చు. ఒక నిమిషం, ఇది నేను ఊహించలేదు. అంటే మీరు చెప్పేది కొన్నిసార్లు విజయం సాధించడానికి పుట్టుకతో వచ్చిన ప్రతిభ అంటే ఇన్నేట్ టాలెంట్ కూడా తప్పనిసరి అవుతుంది అనా? తప్పనిసరి అంటే ఇండిస్పెన్సిబుల్. మన జాబితాలోని మొదటి పదం అదే. అవును, ఇండిస్పెన్సిబుల్. కొన్ని రంగాలలో అవుననే చెప్పాలి. ప్రపంచస్థాయి పియానిస్ట్ అవ్వాలంటే ఎంత సాధన చేసినా కొంత సహజసిద్ధమైన ప్రతిభ అనేది చాలా అవసరం. ఇండిస్పెన్సిబుల్ కావచ్చు. ఓకే. అయితే చాలా ఇతర రంగాలలో అద్భుతమైన ఆలోచనా విధానం అంటే ఇంజనీర్స్ థింకింగ్ అనేది కష్టపడి నేర్చుకోవచ్చు. ఈ లక్షణాలు ఒక వ్యక్తి విజయావకాశాలను నిర్ణయిస్తాయి. సరే, మన దగ్గర ఆలోచన ఉంది, దాన్ని నడిపించే వ్యక్తి ఉన్నాడు. కానీ మనం ఈ ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్న సమాచారాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? ఇది మన కథలో తర్వాతి భాగం అనుకుంటా. ఖచ్చితంగా. ఇది ఒక పరిశోధనా ప్రక్రియ లాంటిది. ఇన్క్వైర్ అనే పదంతో మొదలవుతుంది. అంటే సమాచారం కోసం అడగడం, విచారించడం. మనం మొదట ప్రశ్నలు అడుగుతాం. అవును. ప్రశ్నలు అడిగినప్పుడు మనకు కొన్ని ప్రాథమిక సమాధానాలు దొరుకుతాయి. అవే ఇనీషియల్ డేటా అంటే ప్రారంభ సమాచారం. సరిగ్గా. ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి అన్నట్లు. ఆ ప్రారంభ డేటాని తీసుకుని మనం దాన్ని విశ్లేషిస్తాం. అక్కడే ఇన్ఫర్ అనే పదం వస్తుంది. ఇన్ఫర్ అంటే ఊహించడం. ఊహించడం లేదా అందుబాటులో ఉన్న సాక్ష్యం నుండి ఒక నిర్ధారణకు రావడం. ఉదాహరణకు ఒక కంపెనీ అమ్మకాల గ్రాఫ్ కిందకు వెళ్తుంటే ఆ కంపెనీ నష్టాల్లో ఉందని మనం ఊహించవచ్చు. వీ కెన్ ఇన్ఫర్. అవును. ఓ, ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అంటే మనం ఎంక్వైర్ చేసి ఇనీషియల్ డేటాను చూసి దాన్నుండి ఇన్ఫర్ చేస్తే అప్పుడు మనకు ఇన్సైట్ వస్తుంది, లోతైన అవగాహన. ఇదొక గొలుసుకట్టు ప్రక్రియలా ఉంది. ఎంక్వైర్, ఇనీషియల్, ఇన్ఫర్, ఇన్సైట్. సరిగ్గా అదే. ఇన్క్వైర్ అనేది చర్య, ఇనిషియల్ అనేది ఆధారం, ఇన్ఫర్ అనేది ప్రక్రియ మరియు ఇన్సైట్ అనేది ఫలితం. ఇది సరైన మార్గంలో జ్ఞానాన్ని సంపాదించడం. మనం ఇప్పటివరకు ప్రేరణ, వ్యక్తిగత లక్షణాలు మరియు అవగాహన గురించి మాట్లాడాం. ఇదంతా సానుకూలంగా ఉంది. కాని ప్రతిచర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది కదా? అవును. కొన్నిసార్లు ఆ చర్యలు తప్పుడు దారి పట్టినప్పుడు ఏం జరుగుతుంది? మన జాబితాలో దీనికి సంబంధించిన కొన్ని బలమైన పదాలున్నట్టున్నాయి. ఉన్నాయి. ఇక్కడే కథ కొంచెం చీకటివైపు మలుపు తీసుకుంటుంది. మొదటగా ఇన్ఫ్రింజ్ అనే పదం. ఇన్ఫ్రింజ్ అంటే అంటే ఒక హద్దును దాటడం, నియమాలను లేదా ఇతరుల హక్కులను ఉల్లంఘించడం. ఉదాహరణకు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడం. ఇది ప్రతికూల చర్యలకు మొదటి అడుగు. ఒకసారి హద్దు దాటితే దాని పర్యవసానాలుంటాయి. మన జాబితాలో ఇన్ఫ్యూరియేట్ అనే పదం ఉంది. అంటే తీవ్రమైన కోపం తెప్పించడం. అవును. అతని అజాగ్రత్త వైఖరి మేనేజర్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇన్ఫ్యూరియేటెడ్ ద మేనేజర్. ఇది ఒక భావోద్వేగ పర్యవసానం. ఇందాక మనం ఇన్ఫ్లేమ్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఇన్ఫ్యూరియేట్. ఈ రెండిటి మధ్య తేడా ఏంటి? ఇది చాలా ముఖ్యం. ఒక వార్తా కథనం ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టగలదు. అది ఇన్ఫ్లేమ్. ఇది ఒక సామూహిక స్పందన. ఓకే. కాని అదే కథనంలోని ఒక నిర్దిష్టమైన అబద్ధం, అది మీ గురించైతే అది మిమ్మల్ని వ్యక్తిగతంగా తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. అది ఇన్ఫ్యూరియేట్. ఇప్పుడు తేడా స్పష్టంగా ఉంది. ఒకటి సామూహికం, ఇంకొకటి వ్యక్తిగతం. అవును. ఆ సూక్ష్మమైన తేడాను అర్థం చేసుకోవాలి. ఈ ప్రతికూల చర్యల వల్ల పేరు కూడా చెడిపోతోంది గదా? ఇన్ఫేమస్ అంటే అదేనా? అవును. ఇన్ఫేమస్ అంటే చెడ్డ విషయానికి ప్రసిద్ధి చెందడం, అపఖ్యాతి పాలుకావడం. ఇక చివరిగా ఆర్థిక పర్యవసానం కూడా ఉంది. ఇన్సాల్వెంట్ అవడం అంటే దివాలా తీయడం. సరిగ్గా. అప్పులు తీర్చలేని స్థితికి రావడం. అంటే ఒక తప్పుడు చర్య ఇన్ఫ్రింజ్ మొదలైతే అది ఇతరులకు కోపం తెప్పించవచ్చు. ఇన్ఫ్యూరియేట్ సమాజంలో అపఖ్యాతి పాలు చేయవచ్చు. ఇన్ఫేమస్ మరియు చివరికి ఆర్థికంగా దివాలా తీసించవచ్చు. ఇన్సాల్వెంట్ ఇదొక పతనానికి దారితీసే మార్గం. ఖచ్చితంగా. ఈ పదాలన్నీ ప్రతికూల చర్యల యొక్క విభిన్న కోణాలను స్పష్టంగా వివరిస్తున్నాయి. మనం ఇప్పటివరకు చాలా విషయాలు చూశాం.
ఆలోచనల వ్యాప్తి, వ్యక్తిగత లక్షణాలు, అవగాహన మరియు పర్యవసానాలు. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక పెద్ద చిత్రంగా చూద్దాం. మన జాబితాలో కొన్ని తాత్వికమైన పదాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి. ఇక్కడొక ఆసక్తికరమైన ద్వంద్వం ఉంది. ఒకవైపు ఇన్ఫినిట్ అనే పదం, అంటే అనంతమైనది. ఏఐతో అవకాశాలు అనంతం, ఇన్ఫినిట్ అన్నట్లు. ఇది మానవ సామర్థ్యానికి హద్దులేవని చెబుతోంది. కాని మరోవైపు ఇన్హిబిట్ అనే పదం కూడా ఉంది. అంటే నిరోధించడం, అడ్డుకోవడం. సరిగ్గా. ఇక్కడే అసలు సంఘర్షణ ఉంది. ప్రతి వ్యక్తిలో అనంతమైన ఇన్ఫినిట్ సామర్థ్యం ఉంటుంది. కానీ భయం, సందేహం లేదా మన సోమరితనం ఇవి మన పురోగతిని నిరోధిస్తాయి. ఇన్హిబిట్ ప్రోగ్రెస్. అవును, బయటి పరిస్థితులు కూడా మనల్ని అడ్డుకోవచ్చు. కాబట్టి మన జీవితం ఈ అనంతమైన సామర్థ్యానికి మరియు మనల్ని నిరోధించే శక్తులకు మధ్య జరిగే పోరాటం లాంటిది. ఈ చర్చలో చివరిగా ఒక చాలా సూక్ష్మమైన పదముంది. ఇనోక్యూస్, అంటే హాని చెయ్యనిది. ఇది ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఇది ఉద్దేశ్యానికి మరియు ప్రభావానికి మధ్య ఉన్న తేడాని చూపిస్తుంది. ఒక చర్య హాని చెయ్యనిదిగా, ఇనాక్యుయస్, మొదలవ్వచ్చు. కాని దాని ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్, చాలా పెద్దదిగా ఉండొచ్చు. అవును, ఒక చిన్న హాని చెయ్యని జోకు కూడా ఒక వ్యక్తిని తీవ్రంగా బాధపెట్టగలదు, లేదా ఒక పెద్ద సమూహంలో భావోద్వేగాలను రెచ్చగొట్టగలదు, ఇన్ఫ్లేమ్ చెయ్యగలదు. ఇది మన మొదటి విభాగానికి మనల్ని తిరిగి తీసుకువస్తుంది. సరిగ్గా. మనం మాట్లాడే ప్రతి చిన్న మాట, చేసే ప్రతి చిన్న పని ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం ఊహించలేం. అయితే దీని అంతటి అర్థమేమిటి? ఈ 20 పదాల ప్రయాణం ద్వారా మనం ఒక పూర్తి కథని చూశాం. మన సహజ ప్రతిభ, అద్భుతమైన ఆలోచనలు మనల్ని అనంతమైన అవకాశాల వైపు నడిపిస్తే, మన సోమరితనం, భయాలు మనల్ని అడ్డుకుంటాయి, ఇన్హిబిట్ చేస్తాయి. మనం ఎలా విచారించి, ఊహించి అంతర్దృష్టిని పొందుతామో చూసాం. అలాగే మన చర్యలు ఎలా హద్దులు దాటి, ఇన్ఫ్రింజ్ చేసి, ఇతరులకు కోపం తెప్పించి, ఇన్ఫ్యూరియేట్ చేసి, చివరికి అపఖ్యాతికి, ఇన్ఫేమస్ లేదా దివాళాకు, ఇన్సాల్వెంట్ దారితీస్తాయో కూడా గమనించాం. ఇది నిజంగా పదాలు కేవలం నిర్వచనాలు కాదని చూపిస్తోంది. అవి కారణం, ప్రభావం, స్వభావం వీటన్నిటినీ వివరించడానికి శక్తివంతమైన సాధనాలు. అవును, ఈ 20 పదాలు కలిసి మానవ అనుభవాన్ని వర్ణిస్తున్నాయి. ఇది చివరగా ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతోంది. ఏంటది? ఈరోజు మన చుట్టూ ఉన్న సమాచార ప్రపంచాన్ని ఈ పదాలలో ఏవి ఉత్తమంగా వివరిస్తున్నాయి? మనం ఎక్కువగా సమాచారాన్ని విచారించడానికి, ఇన్క్వైర్, మరియు అంతర్దృష్టి, ఇన్సైట్ పొందడానికి ఉపయోగిస్తున్నామా? లేక ఇతరులను రెచ్చగొట్టడానికి, ఇన్ఫ్లేమ్, మరియు సంఘటనలను ప్రేరేపించడానికి, ఇన్స్టిగేట్ ఉపయోగిస్తున్నామా? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.